సో ఇప్పుడు ఈ ల్యాబ్ సెటప్ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఒక వల్నరబుల్ మిషన్. దానికోసం మనం మెటాస్ప్లాయిటబుల్ 2 అనే ఒక ఇంటెన్షనలీ మేడ్ వల్నరబుల్ మిషన్ని డౌన్లోడ్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను మెటాస్ప్లాయిటబుల్ 2 అని టైప్ చేస్తాను. సో ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ 2 అని ఉంది ఫ్రమ్ Rapid7 అండ్ వల్న్ హబ్ నుంచి కూడా ఉంది. ఇక్కడ సోర్స్ ఫోర్జ్ నుంచి ఉంది. డైరెక్ట్గా నేను సోర్స్ ఫోర్జ్ నుంచి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు నేను ట్రై చేసినప్పుడు సోర్స్ ఫోర్జ్ నుంచి డౌన్లోడ్ అయింది కాబట్టి. ఇక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ అని ఉంది, మెటాస్ప్లాయిటబుల్ లైనక్స్ 2.0. ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని ఉంది. కొంచెం కొన్ని సెకండ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వర్చువల్ బాక్స్లో ఓపెన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సెటప్ ఏంటి, వర్చువల్ బాక్స్ ఉంది. వర్చువల్ బాక్స్ లోపల మనం కాలీ లైనక్స్ వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసాము. దాని తర్వాత మెటాస్ప్లాయిటబుల్ 2 అనే వల్నరబుల్ మెషిన్ కూడా ఇన్స్టాల్ చేస్తాము. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఫోల్డర్లో ఉంటాయి. సో ఈ ఫోల్డర్లో .vmdk అనే ఒక ఫైల్ ఉందన్నమాట. ఈ ఫైల్ని మనం వర్చువల్ బాక్స్లో ఓపెన్ చేయాలి. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ అప్లికేషన్లో న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. విఎం నేమ్, వర్చువల్ మెషిన్ నేమ్ ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ అని ఇద్దాం. ఐడెంటిఫికేషన్ కోసం మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ ISO ఫైల్ కాదు కాబట్టి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి, లైనక్స్. ఇక్కడ ఏమన్నా అందులో డిస్ట్రిబ్యూషన్స్ ఏమైనా చేంజ్ ఉంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఖాళీ లైనక్స్ అయితే డెబియన్ బేస్డ్ కాబట్టి డెబియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏ టైప్ ఆఫ్ లైనక్స్ అయినా వర్క్ అవుతుంది. ఒరాకిల్ లైనక్స్ డిఫాల్ట్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసి ఉంచాను. ఇక్కడ OS వెర్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇది ARM64 అని ఉంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మ్యాక్ కానీ మీరు యూజ్ చేస్తే దాంట్లో యూజ్ అవుతుంది, లేదంటే AMD 64 వర్క్ అవుతుంది అనమాట విండోస్ మెషిన్స్ అయితే. స్పెసిఫై వర్చువల్ హార్డ్వేర్. సో ఇక్కడ బేస్ మెమరీ ఎంత కావాలి, ఇది నార్మల్గా సరిపోతుంది, చాలా బేసిక్ మెషిన్ అనమాట ఇది. అండ్ నెంబర్ ఆఫ్ CPUs కూడా ఒకటి సరిపోతుంది. ఫినిష్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఇది సెలెక్ట్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అండ్ స్టోరేజ్, ఇక్కడ ఆటోమేటిక్గా మెటాస్ప్లాయిటబుల్ 2.vdi వర్చువల్ డిస్క్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది ఒక ఫైల్. ఇంతకుముందు కాలీ లైనక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా VMDK కాబట్టి సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాము. సో ఇక్కడ ఈ .vdiని సెలెక్ట్ చేసి చూజ్ ఏ డిస్క్ ఫైల్ అనమాట. ఆ చూజ్ ఏ డిస్క్ ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం మెటాస్ప్లాయిటబుల్ .vmdk అనే ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్. సో మనం ఇక్కడ .vmdk ఫైల్ని సెలెక్ట్ చేసాము. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెషిన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ ఇది స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఖాళీ లైనక్స్కి అయినా మెటాస్ప్లాయిటబుల్కి అయినా సరే ఇవి సేమ్ నెట్వర్క్లో ఉండాలి అంటే మనం నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడ అటాచ్డ్ టు బ్రిడ్జ్డ్ అడాప్టర్ అని సెలెక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది 192.168.1. సిరీస్ ఏదైతే ఉంటుందో లోకల్ నెట్వర్క్ క్లాస్ C IP అడ్రసెస్ అనేవి అసైన్ అయ్యి ఒక వర్చువల్ బాక్స్ లెవెల్లో ల్యాన్ క్రియేట్ అవుతుంది అనమాట, లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఈ ఖాళీ లైనక్స్ అనేది మెటాస్ప్లాయిటబుల్ 2 అనేవి ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో ఉంటాయి కాబట్టి కమ్యూనికేట్ అవ్వడం ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ప్రాక్టికల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి మన ల్యాబ్ సెటప్ ప్రకారం ఖాళీ లైనక్స్ అండ్ మెటాస్ప్లాయిటబుల్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఖాళీ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఖాళీ లైనక్స్ నార్మల్ది చేసుకోవచ్చు, లేదంటే ఖాళీ లైనక్స్ పర్పుల్ అనే ఒక వర్షన్ ఉంటుంది అనమాట, అదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసేది ప్రజెంట్ మ్యాక్ మెషిన్ కాబట్టి వర్చువల్ మెషిన్స్లో కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. సో నేను UTM అనే ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట, ఇది మ్యాక్ బుక్స్కి ఫ్రీ. సో అందులో ఇన్స్టాల్ చేశాను. సెటప్ మాత్రం సేమ్ ఉంటుంది, మీరు విండోస్లో ఇన్స్టాల్ చేసినా మ్యాక్లో ఇన్స్టాల్ చేసినా, బట్ ఆ ఫైల్స్ మాత్రం సపోర్ట్ చేయవు. కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఖాళీ లైనక్స్ ల్యాబ్ సెటప్ అండ్ మెటాస్ప్లాయిటబుల్ 2 ల్యాబ్ సెటప్. నెక్స్ట్ వీడియోలో నెసెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.